2 2 2 electrons. This is the first option. And the second option, so if you observe, please answer yourself. I won't say, మీరే చేయండి ఈ ప్రాబ్లం మాత్రం. ఆప్షన్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ 2 and 3 ఎందుకు అవుతుందో మీరు ఆలోచించి చేయండి. సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇక్కడ అటామిక్ మోడల్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ పౌలిస్ ప్రిన్సిపల్. ఈ పౌలిస్ ప్రిన్సిపల్ కూడా మనకి ఏం చెప్తుంది? నో 2 electrons ఆర్ హ్యావింగ్ సిమిలర్ నెంబర్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్. ఇది కూడా అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్. దీని మీద డెఫినేషన్ ఎప్పుడు రాదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. సో దాంట్లో మనము కొన్ని చూద్దాం. అదేంటంటే పౌలిస్ ప్రిన్సిపల్ తీసుకున్నట్లయితే దీని మీద క్వశ్చన్ చేద్దాము. ఫస్ట్ వన్, 3s ఆర్బిటాల్ ఉంది. ఈ 3s ఆర్బిటాల్ తాలూకా NLMS వాల్యూస్ చూద్దాం. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను, మీకు ఒకవేళ ఒక ఆర్బిటాల్కి NLMS వాల్యూ రాయగలిగినట్లయితే ఆప్షన్స్లో ఏది రాంగ్ ఉందో మీరు ఈజీగా చెప్పగలుగుతారు. చూద్దాం ఇప్పుడు. NLMS వాల్యూ, N వాల్యూ ఏమో 3, L వాల్యూ ఏమో 0, M వాల్యూ 1, S వాల్యూ ఏమో ఇక్కడ 3s1 ఉందనుకుందాం, S వాల్యూ +½ ఫర్ ఎగ్జాంపుల్ 3s2 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనకి ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంటుంది. అప్పుడు N వాల్యూ ఎంత అవుతుంది? 3. L వాల్యూ ఎంత అవుతుంది? 0. M వాల్యూ ఎంత అవుతుంది? 1. S వాల్యూ ఎంత అవుతుంది? +½ సో దీనికి కూడా ఏంటంటే 3 0 1 -½ సో ఇట్లాగ మనకి 2 ఉన్నాయి. ఇలా మీరు ప్రతి దానికి కూడా పౌలిస్ ఎక్స్క్లూసివ్ ప్రిన్సిపల్లో ఆప్షన్స్లోని NLMS వాల్యూస్ ఎక్కడ రాంగ్ ఉన్నాయో చెక్ చేసుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది పౌలిస్ ఎక్స్క్లూసివ్ ప్రిన్సిపల్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ డెఫినేషన్ అయితే మీకు అక్కర్లేదు. ద ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ అటామిక్ ఆర్బిటల్స్ ఈజ్ నోన్ యాజ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ద ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ ఆఫ్ ది అటామిక్ ఆర్బిటల్స్ ఇంటూ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే అటామిక్ ఆర్బిటల్లోకి ఎలక్ట్రాన్లు పంపిణీ చేసేటటువంటి విధానాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పి అంటాము. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మీకు అన్నిటికీ తెలుసు, హైడ్రోజన్, హీలియం, లిథియం వీటన్నిటికీ మీరు రాసేస్తారు. 2 అనామలీస్ ఉన్నాయి. ఆ 2 అనామలీస్ మనం నేర్చుకుంటే చాలు. 1 క్రోమియము, 2 కాపర్. సో క్రోమియం తీసుకుంటే పరమాణు సంఖ్య 24. దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం తీసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p6. సాధారణంగా అందరూ కూడా ఏం రాసేస్తారు? 2 2 4 4 10 2 12 18 4s2 3d4 అని రాస్తున్నారు. సో ఇది రాంగ్. యాక్చువల్గా ఇలా ఉండదు. ఎలా ఉంటుంది? 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. ఓకే, సో ఇలా ఎందుకు ఉంటుందో నేను చెప్తాను. కాపర్ చూద్దాం. 29. సో దీనికి 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9. ఒరిజినల్గా ఇలా ఉండాలి, కానీ ఇలా ఉండట్లేదు. మరి ఎలా ఉంటుంది? 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d10. అసలు ఇలా ఎందుకు ఉంటుంది? దీనికి రీజన్ ఏంటి? దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మీరు చిన్న క్లాసులో నేర్చుకున్నారు, సిమ్మెట్రీ. ఇంకా మాట్లాడాలంటే సౌష్ఠవం అని చెప్పి అంటామన్నమాట. సౌష్ఠవం ఏంటి? సౌష్ఠవం అంటే ఏంటి? అసలు సౌష్ఠవం అంటే ఏంటి? ఏంటంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని మనం గమనించినట్లయితే ఏదైతే సౌష్ఠవాన్ని కలిగిందో
The objects which are present in the nature which are having symmetry, they are highly stable. It is also applicable to the microparticles like atoms, because ఎందుకంటే here the chromium and copper are exhibiting high stability, because when they are in the configuration of 4s1 and 3d5, whereas with the copper 4s1 3d10 configuration, in that state they are exhibiting the very high stability. ఈ స్టేట్లో ఉన్నప్పుడు అవి అత్యధికమైనటువంటి స్థిరత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాయంటే దానికి ఓన్లీ వన్ రీజన్, ద ఓన్లీ వన్ రీజన్ ఇస్ ద సిమెట్రీ. సో ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా దీంట్లో నేను స్కిప్ చేసినటువంటిది ఇంకేమైనా ఉందని అంటే కాంతిలోని భాగాలు నేను చెప్పలేదు. కాంతి భాగాలు అంటే మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, కన్సిడర్ దట్ దిస్ ఈస్ ద లైట్ రే. సో ఇట్ ఈస్ హ్యావింగ్ the first part is nothing but the cosmic rays, and after that gamma rays, X rays, UV rays, visible radiation, microwaves, radio waves. So these are the different waves that are present in the nature of light. ప్రకృతిలో ఉన్నటువంటి కాంతులు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో హియర్ ద బ్యూటీ ఈజ్ దట్ ద ఓన్లీ వన్ పార్ట్ దట్ వీ కెన్ విజిబుల్, మనం చూడగలిగేటటువంటి ఏకైక ప్రాంతం ఇదే. దీన్నే దృగ్గోచర కాంతం. దృగ్గోచర బికాస్ ఇట్ ఈస్ హైలీ విజిబుల్ టు అస్. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ నౌన్ యాజ్ ది విజిబుల్ రేడియేషన్. సో ఐ ఫర్గట్ టు రైట్ హియర్ ద IR radiation. So higher before the visible and micro there is another radiation, that is the IR radiation, infrared rays. So come to the one by one, the cosmic rays. Consider that this is the earth. These are mostly originated at the poles. ఇవి సాధారణంగా ఈ యొక్క పోల్స్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే శక్తి, ఎనర్జీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గిపోతుంది, ఎనర్జీ డిక్రీజెస్. వేవ్ లెంత్ తీసుకుందాం. వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం తీసుకుంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఎనర్జీ అయితే డిక్రీజ్ అయిపోతుంది, వేవ్ లెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీరు అబ్జర్వ్ చేసారు లేదో, రేడియో వేవ్స్ తీసుకుంటాం, పోనీ మైక్రోవేవ్స్ తీసుకుందాం. మన సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పటికీ ఆ టవర్కి మీకు డిస్టెన్స్ ఎంత దూరం అయినప్పటికీ కూడా ఆ వేవ్స్ చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాయి, కాబట్టి మీ మొబైల్కి ఫోన్ వస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి? ద మైక్రోవేవ్స్ ఆర్ హ్యావింగ్ హై వేవ్ లెంత్, ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, ఎనర్జీ తక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే రేడియో వేవ్స్ కూడా. అదే కాస్మిక్ రేస్ తీసుకుంటే ఎనర్జీ ఎక్కువనా, వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. సో బై దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలేషన్ దట్ వీ నీడ్. ఇక్కడ కాస్మిక్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్ వీటి మీద మీకు ఏమి క్వశ్చన్స్ ఏమి రావు. ఈ రిలేషన్ చెప్పడం గురించి నేను ఇక్కడ చెప్పాను. ఇంకా దీంట్లో ఏవైనా టాపిక్స్ నేను మిస్ చేసి ఉంటే అసైన్మెంట్ తల క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు నేను వాటిని క్లియర్గా ఇచ్చేద్దాం. మనం నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి లైట్ కానీ హీట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి లెసన్ నెక్స్ట్ టాపిక్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.